గారు శ్రీకృష్ణ తత్వం అంటారు గదా! అసలు శ్రీకృష్ణ తత్వం అంటే ఏంటి? వాగర్ధావి సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వసుదేవ సుతం దేవం కంసచారుణమర్థం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మనకు కృష్ణ తత్వము అంటే చాలా ఈజీ అమ్మ. ఎలా అంటే దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా పూజించుకోవాలి అనేది తెలుసుకోవాలంటే చాలా సులువుగా తెలుసుకునేది మిగతా దేవతలు అన్నిటికన్నా కూడా కృష్ణతత్వాన్ని తెలుసుకోవచ్చు. కృష్ణతత్వము అంటే వేరే ఏదో కాదు, పరమాత్మలో అంటే కృష్ణునిలో లీలమైపోవడమే కృష్ణతత్వం. కృష్ణునిలో లీలమైపోవడము అంటే కృష్ణుణ్ణి ఆరాధించడం. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక పరబ్రహ్మను అంటే కృష్ణుని తీసుకోండి. ఇప్పుడు కృష్ణ భక్తుడు ఎవరైతే ఉంటారో ఆ కృష్ణ భక్తునికి ఏ వస్తువు చూసినా, ఎవరిని చూసినా, ఏ ఒక్క ప్రాంతాన్ని చూసినా, ఏ ఒక్క ఆకారాన్ని చూసినా కూడా కృష్ణుడే కనబడాలి. అంతలా పరమాత్మలో లీలమైపోతే దాన్ని కృష్ణతత్వం అనుకోవచ్చు. కృష్ణతత్వము అనేది మనందరికీ కూడా సులువుగా చాలా భక్తి మార్గాన్ని చాలా ఈజీగా మన దగ్గర చేర్చేది. ఎలా అంటే మనకున్నవి 4 యుగాలు. ఏంటేంటి? కృతయుగం, తర్వాత వచ్చింది త్రేతాయుగం రాముడు, తర్వాత వచ్చింది ద్వాపర యుగం అంటే కృష్ణుడు, ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అవును. అయితే కృతయుగంలో సత్యయుగం, అది సత్యం మాత్రమే ఉండేది. అక్కడ ఎలాంటి ద్వేషాలు ప్రజల మధ్య కానీ ఎలాంటి రాగద్వేషాలు కానీ ఏమీ లేవు. అంతా తపస్సు చేసుకునేవారు, భగవంతుని ధ్యానం చేసుకునేవారు, భక్తి మార్గకంగా ఒక సత్య రూపకంగా వెళ్ళేది. ఈ త్రేతాయుగానికి వచ్చేసరికి ఏమైంది అంటే ఒక 3 పాళ్ళు ధర్మము, ఒక పాలు ఏదైతే అన్యాయం ఉంటుందో అధర్మం ఉంటుందో అటు. అధర్మం. అది ఎవరు అంటే రావణుడు ఒక దిక్కు, రాముడు ఒక దిక్కు, సముద్రానికి ఇటు సముద్రానికి అటు, అలా అయిపోయింది. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏమైందంటే ఒక ఇంట్లోకి ఏరినాయి అవి. ఏది? అధర్మము ధర్మము. ఎవరు వాళ్ళు అంటే పాండవులు కౌరవులు. పాండవులు 5గురు, ధర్మం సంఖ్య తక్కువ, అధర్మం సంఖ్య ఎక్కువ, 100 మంది కౌరవులు. అవును. అంటే అధర్మాన్ని పాటించేవాళ్ళు, అధర్మం ఎక్కువైపోయింది. కలియుగానికి వచ్చేసరికి ఒక్క శరీరంలోనే అయింది. ఒక శరీరం మీన్స్ మనిషిలోనే ధర్మం ఉంది, అధర్మం ఉంది. ఎలా అంటే మనం ఒక 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ ఎవరికైనా దానం చేద్దాం అనుకున్నాం అనుకో, మనం ఏమనుకుంటాం? 1000 రూపాయలు దానం చేద్దాం ఈ క్షణం అనిపిస్తుంది. ఒక ఏదైనా ఖర్చు గుర్తొచ్చింది అనుకోండి, 1000 రూపాయలు అవసరమా దానం చేయడం, మనం 500 చేద్దాం, ఇంకో 500 మనం ఖర్చులకు ఉపయోగించుకుందాం. ఇంకో కొద్ది సమయం అయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంకో ఖర్చు వస్తే 100 రూపాయలు చేద్దాం, 900 మనం ఖర్చు పెట్టుకుందాం. ఇంకా కొద్దిగా జరిగినాక 1000 రూపాయలు దానం చేయడం ఎందుకు, దండం పెట్టుకుంటే సరిపోదా? అంటే అక్కడికి వచ్చాం. మన పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా అధర్మం వైపు మనం నడుస్తూ ఉన్నాం. ఆ అధర్మం వైపు నడుస్తూ ఉన్నాం కాబట్టి ఈ కృష్ణతత్వాన్ని అంటే కృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలంటే ఇలా, ఇంత అధర్మంలో కూడా అంటే కృష్ణుడు చెప్పాడు, ఎప్పుడైతే ధర్మానికి ఆపద కలుగుతుందో అప్పుడు నేను వస్తానని చెప్తాడు. ఏది? ద్వాపర యుగంలో అర్జున్ ఆ ధర్మ స్థాపన చేయడానికే వస్తానని చెప్తాడు. ఆ ధర్మ స్థాపన ఎలా జరుగుతుంది ఈ కలియుగంలో అంటే కల్కి అవతారంలో జరుగుతుంది. మనమందరం వింటున్నాం, కలియుగ అంతంలో జరుగుతుంది. అయితే అప్పటి వరకు ఈ కృష్ణతత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము అంటే కృష్ణుని ధ్యానించడం, కృష్ణుని ప్రేమించడం. అంటే కృష్ణుని యొక్క లీలలు అనేది ఉంటుంది. కృష్ణుడు మన కోసం, భగవాన్ నారాయణుడు ధర్మాన్ని కాపాడడం కోసం 10 అవతారాలు ఎత్తాడు. ఈ అవతారాల్లో కృష్ణ అవతారం కూడా ఉంది కదా. ఈ కృష్ణ అవతారం ద్వారా మనకేం చెప్పాడు అంటే ఒక మనిషి ఏ విధంగా జీవాత్మ జీవిస్తుంది ఈ యొక్క భూమి మీద అనేది మొత్తం కూడా ఆయన జీవించి చూపెట్టాడు. రామావతారంలో కానీ కృష్ణ అవతారంలో కానీ. కృష్ణ అవతారంలో పూర్తిగా ఆయుధాన్నే పట్టకుండా కేవలం భక్తి మార్గంగా భక్తులు దేవుణ్ణి నమ్ముకుంటే ఏ విధంగా నేను వృద్ధిలోకి తీసుకొస్తాను అని చెప్పి పాండవుల రూపకం కూడా మనకు చూపెట్టాడు.
అలాంటి అలాంటి కృష్ణుణ్ణి మనం ఎలా పూజించాలయ్యా అంటే ఆయనలో లీలమైపోవాలి. లీలమైపోవడం అంటే ఆయన యొక్క నామాన్ని ఏ అణువులో చూసినా, ఎప్పుడు చూసినా ఆ విధంగానే జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. ఆ తత్వాన్ని ఆవలింపజేసుకోవాలి. అంటే మనం అలవాటు చేసుకోవాలి. ఆ తత్వము అనేది అంత గొప్పది, అంత రుచికరంగా ఉంటుంది. అంటే భగవంతునికి దగ్గరైన వానికి ఇంకా వేరే ఎలాంటి రుచులు తెలియదు అమ్మ. ఒకటే రుచి ఏది దొరుకుతుంది అంటే పరమాత్మ రుచి మాత్రమే దొరుకుతుంది. అలాంటి రుచి ఆయనకు ఫస్ట్‌లో కష్టమవుతుంది. కానీ ఆ యొక్క అధ్యయనం చేయగా భగవద్గీతలో గానీ, భాగవతంలో గానీ, ఆయన యొక్క లీలలు గానీ అవన్నీ అర్థం చేసుకోగా కృష్ణతత్వం అనేది మనకు తెలుస్తుంది. కృష్ణతత్వం అంటే ఏదో కాదు. దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మనలో అంటే ఆవలింపజేసుకోవడం, లోపలికి తీసుకోవడం. ఆ తత్వాన్ని తీసుకున్నాము అంటే మన యొక్క జీవితం అనేది పూర్తిగా కూడా సార్థకతమై మోక్షానికి చెందే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కృష్ణతత్వము అంటే ఏదో గొప్పది, ఏదో మనందరికీ తెలియంది అనేది కాదు. కలియుగంలో చాలా అత్యంత సులభమైన మార్గం ఏది అర్థం చేసుకునే దేవతల్లో అంటే కృష్ణతత్వం. ఆ కృష్ణతత్వం ద్వారా మనకు ముక్తి జరుగుతుంది. మనకు ముక్తి జరుగుతుంది అంటే మనకి ఇంకొక జన్మ ఉండదు. ఆ కృష్ణతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే భగవంతునిలో మనం లీలమైపోవాలి. భగవంతునిలో లీలమైపోవాలి అంటే మనం అధ్యయనం చేయాలి, పూజలు చేయాలి. ఆ పూజల ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే కదమ్మా ఎంతమంది గోపికలు, ఎంతమంది బాలురు, యదుకుల బాలురు వీళ్ళందరూ కూడా ఆరాధించి వారందరికీ మోక్షాన్ని ఇచ్చిండు ఆరాధిస్తే. కేవలం భజన రూపకంగా ఆయనను ఆరాధిస్తేనే ఆయన మోక్షాన్ని ఇచ్చాడు. కాబట్టి కృష్ణతత్వం అంటే ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, జ్ఞానతత్వం. అంటే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే తత్వం కృష్ణతత్వం. కృష్ణతత్వం అనేది మనం చాలా సులభంగా అర్థం చేసుకునేది. ప్రతి ఒక్కరికి ఆకర్షింపబడడానికి కృష్ణుడు చాలా దగ్గరగా ఉంటాడు. అంటే మనల్ని ఆకర్షింపజేసుకుంటాడు కృష్ణుడు. ఏదైనా మీరు వేరే ఇస్కాన్ టెంపుల్ కానీ మిగిలిన టెంపుల్కి కానీ పోండి, మీకు ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కృష్ణుని విగ్రహాన్ని చూడగానే, రాధాకృష్ణుల విగ్రహాలను చూడగానే అక్కడ ఏమనిపిస్తుంది అంటే మీకు ఒక పాజిటివ్నెస్ వస్తుంది. అంటే ఆ విగ్రహం, అంటే ఆ విగ్రహ రూపకంలో ఉన్నటువంటి కృష్ణుడు మనల్ని ఆకర్షింపజేసుకుంటాడు. అలాంటి తత్వమే కృష్ణతత్వం తప్ప వేరే ఏది కాదు. అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు, మన ఎవరికి అర్థం కానిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని పూజ చేస్తే చాలా త్వరగా మనకు మోక్షం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు.